ఇంటర్లో బైపీసీ తీసుకున్న ప్రతి స్టూడెంట్ డాక్టర్ అవ్వాలని, పేషెంట్స్కి సర్వ్ చేయాలనే డ్రీమ్ తోటి చాలా కష్టపడి నీట్కి ప్రిపేర్ అవుతారు. లాంగ్ టర్మ్స్ చేస్తారు, నీట్ రాస్తారు. బట్ హార్ష్ రియాలిటీ ఏంటంటే నియర్లీ ఎవ్రీ ఇయర్ 2 మిలియన్ పీపుల్ అంటే 20 లక్షల స్టూడెంట్స్ నీట్కి అటెంప్ట్ చేస్తూ ఉంటారు. బట్ మనకి బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ లోపల కలిపి 1,00,000 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అది కూడా ఎంబీబీఎస్, బీడీఎస్, వెటర్నరీ అండ్ ఆయిస్ అన్నీ కలిపి మనకు 1,00,000 సీట్స్ మాత్రమే ఉన్నాయి. 20 lakh స్టూడెంట్స్కి 1,00,000 సీట్స్ అంటే రిమైనింగ్ స్టూడెంట్స్ ఏం చేస్తారు? చాలామంది స్టూడెంట్స్కి ప్రాపర్ ఐడియా లేక బైపీసీ అంటే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, వెటర్నరీ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ బైపీసీ చేసిన వాళ్ళు నీట్ లేకుండా మెడికల్ ఫీల్డ్ లోపల చాలా ప్రొఫెషన్స్ని చూస్ చేసుకోవచ్చు. డాక్టర్ ఒక్కటే కాదు, మనకి బైపీసీ చేసిన వాళ్ళకి చాలా ప్రొఫెషన్స్ ఉంటాయి. మనకి జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ డాక్టర్ కంటే ముందు చాలా ప్రొఫెషనల్స్ మనల్ని ట్రీట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఈ ప్రొఫెషన్స్ ఏంది, వీళ్ళు ఏం చదువుకొని ఉంటారు, వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, సాలరీ ఎంత ఇస్తారు కావచ్చు అని చెప్పి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఈ వీడియో లోపల వీటన్నింటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. హే బడీస్, దిస్ ఇస్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనాలిసిస్ ట్యూటర్. ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్త విజిట్ అయినట్టుంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మనకి ఫీవర్ వస్తే అపార్ట్ ఫ్రమ్ డాక్టర్ చాలామంది మెడికల్ ప్రొఫెషనల్స్ ఇన్వాల్వ్ అయ్యి ట్రీట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫీవర్ వచ్చింది అనుకో, సో ఫీవర్ ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేస్తారు మెడికల్ ల్యాబొరేటరీ వాళ్ళు. ఫ్రాక్చర్స్ అయితే ఎక్స్రే అండ్ ఇన్ఫెక్షన్స్ వస్తే సిటీ స్కాన్ అండ్ ఆపరేషన్ థియేటర్స్ లోపల ఓటీ టెక్నీషియన్స్, అనస్థీషియా టెక్నీషియన్స్, ఇట్లా చాలామంది మెడికల్ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు అన్నట్టు. అంతేకాదు బీఎస్సీ నర్సింగ్ కావచ్చు అండ్ బీ ఫార్మసీ, ఇట్లా చాలామంది అయితే ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. వితౌట్ దీస్ పీపుల్ ఒక పేషెంట్కి కంప్లీట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. సో మీరు ఇలా మెడికల్ ఫీల్డ్లో ప్రొఫెషనల్స్ అవ్వాలి అంటే అలైడ్ హెల్త్ సైన్సెస్, ఫార్మసీ అండ్ నర్సింగ్ లాంటి కోర్సెస్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే క్లారిటీతో జాయిన్ అవ్వండి. అసలు ఎన్ని కోర్సెస్ ఉంటాయి, ఎంత శాలరీ ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏ కాలేజ్ బాగుంటుంది అని చెప్పి ప్రతిదీ కూడా తెలుసుకోవాలి. అండ్ కాలేజ్లో ల్యాబ్స్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉండాలి అండ్ స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేసేలాగా ఉండాలి. నా ఒపీనియన్లో నేనేం చెప్తా కదా అంటే చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ అనేది మంచి కాలేజ్. సో మీరు బెస్ట్ ఏహెచ్ఎస్ కోర్సెస్ చేయాలి అనుకుంటే వాళ్ళ గూగుల్ ఫామ్ లింక్ ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. 7th Septemberతో క్లోజ్ అవుతుంది. సో తొందరగా రిజిస్టర్ అవ్వండి. అండ్ ఆల్సో ఈ ప్రొఫెషన్స్లో అరౌండ్ 80 lakh జాబ్ ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ అవ్వాల్సి ఉంది. అండ్ మనకి మీరు గ్రాడ్యుయేట్ అయ్యే టైంకి యూ హ్యావ్ లాట్ మెనీ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఫీల్డ్. సో మంచి డిమాండ్ అనేది ఇప్పుడు ఉంది, తర్వాత కూడా ఇంకా డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఇండియా నీడ్ లాట్ మెనీ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. యాజ్ వి డిస్కస్ ఎర్లియర్, అదర్ దాన్ ఎంబీబీఎస్ మనకి మెడికల్ ఫీల్డ్లో చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ చేసిన వాళ్ళు హార్ట్ అండ్ హార్ట్ రిలేటెడ్ కండిషన్స్ గురించి డీటెయిల్గా నేర్చుకుంటూ ఉంటారు. ఒకసారి కోర్స్ అయిపోయిన తర్వాత హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్స్లో, ఐసీయూస్లో, వార్డ్స్లో వర్క్ అయితే చేయవచ్చు. ఈసీజీ టెక్నీషియన్ లాగా, దాని తర్వాత మనకి 2D ఎకో టెక్నీషియన్ లాగా, ఫిజిషియన్ అసిస్టెంట్ లాగా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇట్లాంటి కెరియర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. మనకి బేసిక్ శాలరీ అనేది 2 lakhs per annum అయితే ఉంటుంది. విత్ ఎక్స్పీరియన్స్ 2.5 to 3.5 lakhs దాకా మనమైతే ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, వీళ్ళు ఏం చేస్తారు కదా అంటే సర్జరీ ముందు కొన్ని డ్రగ్స్ ఇస్తారు అన్నట్టు, మత్తు రావడానికి, పెయిన్ లేకుండా ఉండడానికి. ఈ డ్రగ్స్ని ప్రిపేర్ చేయడం అయితే నేర్చుకుంటూ ఉంటారు. సర్జరీ టైం లోపల పేషెంట్ని చూసుకోవడము, లైక్ వైటల్స్ చూసుకోవడము, సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ని మెయింటైన్ చేయడము, సర్జరీ లోపల సర్జన్ని అసిస్ట్ చేయడం, ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు అన్నట్టు. ఒకసారి ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మనకి ఆపరేషన్ థియేటర్ లోపల, ఐసీయూస్ లోపల, ఎమర్జెన్సీ రూమ్స్ లోపల, అంబులెన్సెస్ లోపల మనకి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. బేసిక్ శాలరీ అనేది 2.2 lakhs per annum అయితే ఉంటుంది. విత్ ఎక్స్పీరియన్స్ మనం 3.5 lakhs దాకా ఎర్న్ అయితే చేసుకోవచ్చు.
అండ్ రేడియాలజీ విషయానికి వస్తే రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఎక్స్రేస్ తీయడము, ఎంఆర్ఐస్ తీయడము, సిటీ స్కాన్స్ తీయడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళని మనం ఎక్స్రే టెక్నీషియన్, ఎంఆర్ఐ టెక్నీషియన్, సిటీ స్కాన్ టెక్నీషియన్స్ అని చెప్పి అంటూ ఉంటాం. జాబ్ ఆపర్చునిటీస్ కూడా హాస్పిటల్స్ లోపల, డయాగ్నోస్టిక్ సెంటర్స్ లోపల ఉంటూ ఉంటాయి. శాలరీ విషయానికి వస్తే అరౌండ్ 2.5 lakhs అనేది బేసిక్ పే అనేది ఉంటుంది. విత్ ఎక్స్పీరియన్స్, ఎక్స్ట్రా డ్యూటీస్ మనం మంచి ఎర్న్ అయితే చేసుకోవచ్చు. దెన్ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. ఈ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు బ్లడ్ శాంపిల్ని కలెక్ట్ చేసి, టెస్ట్ చేసి డిసీజ్ ఏంది అని చెప్పి డయాగ్నోస్ చేస్తారు అన్నట్టు. సో వీళ్ళ కెరియర్ ఆపర్చునిటీస్ విషయానికి వస్తే ల్యాబ్స్ లోపల, డయాగ్నోస్టిక్ సెంటర్స్ లోపల, చిన్న చిన్న క్లినిక్స్ లోపల జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. మనకు బేసిక్ పే అనేది 2 lakhs per annum అయితే ఉంటుంది. ఒకవేళ మనకి ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లాన్ ఉంటే మనమే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ని సెటప్ చేసుకోవచ్చు. సో దట్ మన ఇన్కమ్ అనేది డబుల్ అవుతుంది. అండ్ ఫైనల్లీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. వీళ్ళు ఏం చేస్తారు కదా అంటే ఇంజూరీస్ అయిన వాళ్ళకి అండ్ పారాలసిస్ వచ్చిన వాళ్ళకి, మొబిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి రికవరీ లోపల హెల్ప్ అయితే చేస్తూ ఉంటారు అన్నట్టు త్రూ ఎక్సర్సైజ్. సో వీళ్ళు హాస్పిటల్స్ లోపల, రిహాబిలిటేషన్ సెంటర్స్ లోపల అండ్ హోమ్ విజిట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లోపల, జిమ్స్ లోపల, స్పోర్ట్ అకాడమీస్ లోపల వీళ్ళకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటా ఉంటాయి. బేసిక్ శాలరీ అనేది 3 lakhs, 3.5 lakhs అయితే ఉంటుంది. విత్ ఎక్స్పీరియన్స్ మంచిగా మనం ఒక 4 lakhs per annum కూడా ఎర్న్ అయితే చేసుకోవచ్చు. దెన్ వీళ్ళకు డాక్టరేట్ కూడా ఇస్తారు. ఇదే ఒక స్పెషాలిటీ వీళ్ళది. అండ్ దాంతో పాటుగా వీళ్ళు ఒక క్లినిక్ కూడా పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది వీళ్ళకి. ఇలా మనకి చాలా కోర్సెస్ అయితే ఉంటాయి అలైడ్ హెల్త్ సైన్సెస్లో. అపార్ట్ ఫ్రమ్ అలైడ్ హెల్త్ సైన్సెస్, బీఎస్సీ నర్సింగ్ అండ్ బీ ఫార్మసీ లాంటి కోర్సెస్ కూడా చాలా డిమాండ్ అయితే ఉంది. ఈ కోర్సెస్లో జాబ్స్ ఎలా ఉంటాయి అండ్ కెరియర్ ఆప్షన్స్ ఏంటి అనే విషయాన్ని పక్కకు పెడితే ఎక్కడ చేయాలి అనేది మాత్రం మ్యాండేటరీ. యాజ్ టెక్నాలజీ ఈస్ గ్రోయింగ్, మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ అయితే వస్తున్నాయి. మెడికల్ ఫీల్డ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే గ్రో అవుతుంది. సో మీరు చదివే కాలేజ్ ఆ అడ్వాన్స్మెంట్స్ని అడాప్ట్ చేస్తూ మీకు ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలి. అలా మీకు ఏదైనా కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది అంటే నా ఒపీనియన్లో చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే ఇట్ ఈస్ అ యూజీసీ అప్రూవ్డ్ యూనివర్సిటీ విత్ NAAC A grade for 3 cycles consequently. As I informed earlier, so it has very good infrastructure, labs, equipment and faculty with 30 years of experience. And ఈ కాలేజ్ లాంగ్ రన్లో మంచి అకాడమిక్స్ కోర్సు విత్ గ్రేట్ ఫ్యాకల్టీ అండ్ ఇంప్రెసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఓవరాల్ పర్ఫార్మెన్స్తో లాంగ్ రన్లో ఒక బెస్ట్ కాలేజ్ని మెయింటైన్ చేస్తే డీమ్డ్ టు బి యూనివర్సిటీ అనే స్టేటస్ ఇస్తారు. అండ్ చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హ్యాస్ ప్రూవ్డ్ దట్ ఇట్ ఈస్ ద బెస్ట్ కాలేజ్. సో దట్ మనకి డీమ్డ్ టు బి యూనివర్సిటీ అనే స్టేటస్ కూడా వచ్చింది. అండ్ మీరు ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే నీట్ ఆర్ ఎబ్సెట్ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ని బట్టి అప్ టు 100% స్కాలర్షిప్ అయితే తెచ్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు తీసుకునే కోర్స్ అండ్ కాలేజ్ అనేది 4 years తర్వాత డిగ్రీ మాత్రమే ఇవ్వకూడదు. ఇట్ నీడ్స్ టు మేక్ యూ క్యాపబుల్ ఆఫ్ సెట్టింగ్ ఏ రైట్ కెరియర్. సో యాజ్ ఐ మెన్షన్డ్, చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ అనేది బెస్ట్ ఆప్షన్. మీరు కనుక ఈ చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోపల జాయిన్ అవుదాం అనుకున్నా, లేకపోతే ఈ కోర్సెస్ గురించి తెలుసుకుందాం అనుకున్నా, ఈ స్కాలర్షిప్ డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకున్నా కూడా డిస్క్రిప్షన్ లోపల నేను గూగుల్ ఫామ్ అయితే ఇచ్చిన, ఫిల్ చేయండి అండ్ మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. సో ఇట్లాంటి డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. డూ ఫాలో us. థ్యాంక్ యూ సో మచ్.